ఒక అన్నకి బాడీగార్డ్‌గా ఉన్న ఒక కుర్రోడు 96 నుంచి పవర్ స్టార్‌గా ఎలా ఎదిగాడు. 96లోనే అతని ఎంట్రీ జరిగినప్పటి నుంచి 'అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయితో' ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ ప్రస్థానం గురించి సంబంధించి అనేక వీడియోస్ చేయడం జరిగింది. శివమలాల స్నిపెట్స్ ద్వారా అనేక విషయాలు చిన్న చిన్న కథల్లాగా చెప్పడం జరిగింది. పవన్ ఫ్యాన్స్ అందరూ విపరీతంగా దాన్ని ఎంజాయ్ చేశారు. అలాగే ఈ బర్త్‌డే సందర్భంగా చెప్పిన ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి కూడా ఎంతో బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసి దానికి సంబంధించిన కథా కమేషన్లన్నీ మీకు అందించడం జరిగింది ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ద్వారా. యూట్యూబ్ ఛానల్‌లో నేను చెప్తానికి ముఖ్య కారణం ఆయనకి చాలా దగ్గరగా నేను గమనించాను. గత 24 సంవత్సరాలుగా ప్రతి ఒక్క సందర్భంలోనూ ఆయన ఎప్పుడెప్పుడు ఎలా ఫైట్ చేశాడు, ఎలా రివర్స్ అయ్యాడు, ఎలా హిట్లు కొట్టాడు, ఎలాగా ఫాల్ డౌన్ అయ్యాడు, తన పర్సనల్ లైఫ్‌లో ఎలాంటి వ్యక్తిగత అనుభవాలను ఎదుర్కొన్నాడు. ఇలాగ అనేక విషయాల్ని మీ ముందు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ వీడియోస్ అన్నీ కూడా కలిపి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే విషెస్‌గా మీకు అందించడం జరుగుతుంది ట్యాగ్ తెలుగు టీమ్. ఇకపోతే ఈరోజు అప్పుడు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఒక్కొక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. 'అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి' సినిమాతో అప్పటి నంబర్ 1 పొజిషన్‌లో ఉన్న దర్శకుడు ఈవి సత్యనారాయణ గారు ఒక మంచి కంటెంట్‌తోని అక్కినేని నాగేశ్వరరావు గారి మనవరాలు సుప్రియ గారిని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ ఒక సెన్సేషనల్‌గా తీసిన సినిమా 'అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి'. ఒక హీరోగా పనికొస్తారా లేదా, అక్కడ సినిమా హిట్ ఫ్లాప్ పక్కన పెడితే అతని రేంజ్ ఎంతవరకు ఉంటుంది, హీరోగా అతను ఎంతవరకు మనగలుగుతాడు అనేది ఆ ఒక్క సినిమాతోనే నిరూపితమైంది. మొదటి సినిమా నుంచే ప్రయోగాలు చేయడం అప్పటికి నుంచే అలవాటైపోయింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి. కాకపోతే అప్పటికే ఈవి సత్యనారాయణ గారు చాలా ట్రెండింగ్‌లో ఉన్న డైరెక్టరు. పబ్లిసిటీని చాలా కొత్తగా ప్రయత్నించి చాలా ఈజీగా జనాల్లోకి తీసుకెళ్తాడు. ఒక పోస్టర్ ద్వారానో, ఒక సినిమా టైటిల్‌ని చాలా ఈజీగా తీసుకెళ్ళగలిగే కెపాసిటీ ఉన్న దర్శకుడు. ఆ విషయాన్ని ఆ రోజు ఇతను ఎవరు, హూ ఈజ్ హీ అని చెప్పి ఒక క్వెషన్ మార్క్ పెట్టి, ఒక పోస్టర్ పెట్టి, ఒక ప్రయత్నం చేశారు కొత్తగా. ఆ రోజు ఆ క్వెషన్ మార్క్‌తోనే హీ ఈజ్ ద పవర్ స్టార్ అని చెప్పేసి ఆ తర్వాత కాలంలో మనకు నిరూపితమైన సంగతి తెలిసిందే. దాని తర్వాత అది సోగా ఉన్నాడు, కానీ సినిమా హీరోగా మాత్రం ఖచ్చితంగా పనికొస్తాడనుకున్న ఆ టైంలో ఇమ్మీడియట్‌గా 'గోకులం సీత' అనే ఒక సినిమా, 'సుస్వాగతం' అనే సినిమాతో యూత్‌ని అట్రాక్ట్ చేశాడు. ఇంకా ఆ తర్వాత రానే వచ్చింది ఒక 'తొలి ప్రేమ' లాంటి బ్లాక్ బస్టర్. ఆ ఒక్క రోజు 'తొలి ప్రేమతో' వచ్చిన బ్లాక్ బస్టర్ నుంచి మళ్ళీ 'ఖుషి' వరకు కూడా ఆయన ప్రతి ఒక్క సంవత్సరం ఒక్కొక్క సినిమా రిలీజ్ చేస్తూ అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. ఆ కోవలోనే మనం 'తమ్ముడు' సినిమా గురించి, 'బద్రి' సినిమా గురించి, 'ఖుషి' సినిమా గురించి మాట్లాడుకున్నాం. వరుసగా 6 బ్లాక్ బస్టర్ల తర్వాత ఇంకా అతను ఒక్కసారిగా హిట్‌లను కాకుండా ఫ్లాపులను రుచి చూడటం అనేది అలవాటైపోయింది. చాలా కాలం తర్వాత, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత 'చిరంజీవి' గారికి ఎలా జరిగిందో 6 సంవత్సరాల హిట్లు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి కూడా అలాగే ఫ్లాపుల పరంపర కొనసాగింది. ఇద్దరికి కూడా చాలా తారతమ్యాలు ఉన్నాయి హిట్ల విషయంలో, ఫ్లాపుల విషయంలో అని కూడా మీకు గతంలో వీడియోస్‌లో చెప్పాను. ఆ వీడియోస్‌లో మీరు ఒకసారి చూడొచ్చు. ఇలాగ మళ్ళీ స్టార్ట్ అయిన అతని కెరియర్‌లో మళ్ళీ హిట్లు అనేది ఓకే, బాగుంది అనుకున్న టైము 'జల్సా' టైం దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. కాకపోతే 'అత్తారింటికి దారేది', 'గబ్బర్ సింగ్'తో ఇంక అసలు మొత్తం రికార్డులన్నీ మోగిపోయి ఒక్కసారిగా బీభత్సం సృష్టించింది. అందుకే 'గబ్బర్ సింగ్' సినిమానే ప్రస్తుతం ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయడానికి ఆసక్తి చూపుతూ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇదొక పెద్ద విషయంలాగా అన్నీ ఓపెన్ అయిన అన్ని చోట్ల హౌస్‌ఫుల్ కలెక్షన్లు. ఓ పక్క పా పరిస్థితి చూస్తూనే ఉన్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి జోరు వానాల మీద మొత్తం ఎక్కడికెక్కడ ప్రాజెక్టులన్నీ నిండిపోయినా, అలాగే థియేటర్స్‌లో ఎంత ఓపెనింగ్ ఉందంటే ఎన్ని థియేటర్స్ ఓపెన్ చేస్తే అన్ని థియేటర్స్‌లో హౌస్‌ఫుల్స్ కలెక్షన్స్ అనేది కనబడతా ఉండింది. ఇలా ప్రతి ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ కెరీర్‌కి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీతో చర్చించడం జరిగింది. అలాగే ముఖ్యంగా అది కాంట్రవర్సీ లాగా అనిపించిన తన పర్సనల్‌గా వ్యక్తిగత విషయాలను కూడా, తన 3 పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాల్సిందనే విషయాన్ని కూడా మీకు చెప్పడం జరిగింది. ఇట్లా ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వచ్చింది ట్యాగ్ తెలుగు మన శివమలాల స్నిపెట్స్ ద్వారా. ఇవన్నీ కూడా మీరు ఒకసారి మళ్ళీ చూడండి. ఇప్పుడు రాజకీయాలకు సంబంధించి కూడా అనేక విషయాలు చెప్పుకున్నాం. ఇకపోతే ఆ రోజు నుంచి 96 అంటే దాదాపు 28 ఏళ్ల ప్రయాణానికి సంబంధించి మొత్తం కూడా ఈ చిన్న వీడియోసు, కొద్ది వీడియోస్ మొత్తంలో కూడా చెప్పడం జరిగింది. అన్నీ కూడా ఒక దగ్గర నుంచి చూడాలనుకుంటే మాత్రం ఈ వీడియోని తప్పనిసరిగా చూడండి. పవన్ కళ్యాణ్ కెరీర్‌కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం కూడా దాదాపుగా టచ్ చేయడం జరిగింది. ఇకపోతే ఆయన మధ్యలో తన గన్నుని అవసరం లేదు అని చెప్పేసి పోలీస్ స్టేషన్‌లో వాపస్ చేసిన సందర్భం గానీ, 'సత్యాగ్రహి' అనే ఒక సినిమా స్టార్ట్ అయినప్పుడు చాలా
కష్టపడి నేను చేస్తున్నాను. సత్యాగ్రహి.com అనే ఒక వెబ్సైట్ పెడతాననే సంగతి ఇంతవరకు ఎవరికీ తెలీదు. ఇవన్నీ అంటే కాలగర్భంలో కలిసిపోయిన దాదాపు 18 సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు ఇవన్నీ. అవన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాను. ఒక టైంలో పవన్ కళ్యాణ్ ర్యాపిడ్ ఫోర్స్ అని చెప్పి దానికి సంబంధించి కూడా ₹1,00,00,000 విరాళం ఆ రోజుల్లోనే ఇచ్చి దానికి సంబంధించి సాయం చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చారు. ఇలా ఒకటి కాదు, చెప్పుకుంటూ పోతే అనేక సార్లు చాలా తీవ్రంగా రోడ్డు మీదకి వచ్చేసి చాలా అంటే నేను ఇది చేయగలను, చాలామంది ప్రజలకు నేను అందుబాటులో ఉండగలనని రాజకీయాల్లోకి రాకముందు కూడా ఆయన అనేక పర్యాయాలు వార్తల్లో నిలిచారు. చాలా విమర్శనాత్మకంగా కానీ తన వైపు నుంచి ఏమేమి జరగాలి, తనకి ఏం చెప్పాలనుకుంది చాలా బలంగా చెప్పాడు పవన్ కళ్యాణ్. ప్రతి ఒక్క దగ్గర కూడా ఏ రోజు తను ఒగ్గకుండా తను నెగ్గుకుంటూనే వచ్చి ప్రజల ముందుకి ఎవరికైనా సరే ఆపద వచ్చిందంటే నేనేదో ఒకటి సాయం చేయాలనేది ఈరోజు కాదు, మొదటి నుంచి ఉండింది పవన్ కళ్యాణ్ గారికి. దీనికి సంబంధించి ఇలాంటి అనేక విషయాలన్నింటినీ కూడా మీరు అన్నీ కలిపి ఒకసారి చూడాలి, ఒక వీడియోలో చూడాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. ఈ పర్టికులర్ వీడియోస్ అన్నీ కూడా మీకు అన్నీ ఒక దగ్గర నుంచి చెప్తున్నాను కదా, అందులో మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. పర్టికులర్గా ఈ వీడియో అయితే మాత్రం చాలా బాగుండింది అనేది. ఏపీ డిప్యూటీ సీఎం గారు జన్మదిన శుభాకాంక్షలు. నేను మీ శివ మల్లాల. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా శివ మల్లాల స్నిప్పెట్స్ అంటూ ఒక 20 రోజులు ఒక 20 చిన్న కథలు చెప్పాను. ఆ 20 చిన్న కథలు విన్న వాళ్ళు కానీ మాట్లాడిన వాళ్ళు కానీ అవన్నీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా విపరీతంగా స్పందించారు. చాలా గొప్పగా మాట్లాడారు కూడా వాటన్నిటి గురించి. ఈ విషయం మాకు తెలీదు అని, ఈ విషయం మాకు తెలీదు, ఇది భలే వెరైటీకి చెప్పారే అని. అన్నీ కూడా అందరికీ తెలిసినట్టే ఉంటాయి కానీ ఎవరికి ఏం తెలియవు. అన్నీ ఒక ఆర్డర్లో చెప్తే మాత్రం చాలా గొప్పగా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. ఇప్పుడు చిరంజీవి గారిది అయిపోయింది. వాట్ నెక్స్ట్? శివ మల్లాల స్నిప్పెట్స్లో కొత్త కథలు, చిన్న చిన్న కథలు ఏం చెప్తారు అనుకుంటే మన కళ్ళ ముందే ఇంకొక 10 రోజుల్లో పవన్ కళ్యాణ్ మన డిప్యూటీ సీఎం గారు ఆయన పుట్టినరోజు ఉంది. ఆయన పుట్టినరోజుకి ఎందుకు చెప్పాలి అంటే చాలా తక్కువ కాలంలో ఒక్క సినిమా తర్వాత రెండో సినిమాకి ఒకలాగా, రెండో సినిమా నుంచి మూడో సినిమాకి ఒకలాగా అలా స్టార్ట్ అయిన తన ప్రయాణం ఒక పవర్ స్టార్ రేంజ్, ఒక మెగా పవర్ స్టారు అంటే అసలుకి మెగా సంబంధించిన ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి పవర్ స్టార్గా ఎలా ఎదిగాడు అనే దానికి సంబంధించి ఒక మంచి బ్యూటిఫుల్ కంటెంట్ అనిపించింది. ఒక 10 టాపిక్స్ని అనుకొని చెప్తే నిజంగా కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారనిపించింది. ఈయన పవర్ స్టార్ అవ్వకముందేంటి, కళ్యాణ్ బాబు మాత్రమే. ఈ కళ్యాణ్ బాబు హూ ఇస్ కళ్యాణ్ బాబు? పవర్ స్టార్గా ఎలా మారాడు? మధ్యలో ఆయన పవన్ కళ్యాణ్ అని ఒకసారి ఎందుకు పేరు వేసుకున్నాడు? ఫస్ట్ సినిమాకి కళ్యాణ్ బాబు అని వేసుకున్న అతను రెండో సినిమాకే పవన్ కళ్యాణ్ అని వేసుకోవటం, మూడో సినిమాకే పవర్ స్టార్ అని వేసుకోవటం, ఇవన్నీ కూడా ఎట్లాగా లెక్కలు ఎలా కుదిరినాయి? పవన్ కళ్యాణ్ కెరీర్లో అనుకోని సంఘటనలు ఏమేమి జరిగినాయి? తన రాజకీయ ప్రస్థానంలో ఎలా నించున్నాడు? సమాజం పట్ల ఎంత కృతజ్ఞతగా ఉంటాడు, ఎంత నిజాయితీతో ఉంటాడు, ఎన్ని రకాల పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఎలా ఎదుర్కొన్నాడు? స్వతహాగా ఆయన ఎంతో ఇంట్రావర్ట్. అలాంటి ఇంట్రావర్ట్కి 3 పెళ్ళిళ్ళు ఎలా జరిగాయి? ఇన్ని కూడా వెరైటీ లైఫ్లో అతను చాలా వ్యక్తిగతంగా పర్సనల్గా అనేక సందర్భాల్లో చెప్పిన విషయాలు, అనేక ఇంటర్వ్యూస్లో మాట్లాడిన విషయాలు, సినిమా పరంగా ఆయన తీసుకున్న విషయాలకు సంబంధించి వికీపీడియా ఒక పక్క, తెలిసిన వాళ్ళు ఒక పక్కన, నా కళ్ళ ముందు నేను చూస్తూ 2002 నుంచి కూడా ఆయన చూస్తూనే ఉన్నాను. 22 ఏళ్లలో ఆయన ప్రవర్తన ఎలా ఉండింది? ఇలా అన్ని రకాలుగా కూడా అన్నీ ఒక బేరీ చేసుకొని ఒక 10 టాపిక్స్ అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు అనిపించింది. అందుకే మా టీంతో ఆలోచించకుండానే మాట్లాడేసి మనం చేద్దామని చెప్పేసి అందరం కలిసి ఒక మాట అనుకున్నాం. ఇక నుంచి పవన్ కళ్యాణ్కి సంబంధించిన SMS వస్తుంది. SMS అంటే తెలుసు కదా, శివ మల్లాల స్నిప్పెట్స్. చిన్న కథలు కొత్తగా ఉంటాయి, వెరైటీగా ఉంటాయి. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. నేను మీ శివ మల్లాల. హలో ట్యాగ్ తెలుగు వ్యూవర్స్, నేను శివ మల్లాల. శివ మల్లాల స్నిప్పెట్స్లో భాగంగా చిన్న కథలు ఒక్కొక్కటి చెప్తా ఉన్నాను. సినిమా ఇండస్ట్రీలో జరిగే పెద్ద సెలబ్రిటీస్కి మొదట్లో ఏం జరిగింది, హిట్ వచ్చినాక ఎలా ఉన్నారు, తర్వాత వాళ్ళ పరిస్థితి ఎలా ఉండింది అనేది ఒక్కొక్క విషయాన్ని ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ లాగా చిన్న స్నిప్పెట్ లాగా మీకు చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి, మన డిప్యూటీ సీఎం గురించి ఇంకొక 10 రోజుల్లో ఆయన పుట్టినరోజు ఉంది. అందుకనే ఆయన గురించి ఒక 10 టాపిక్స్ తీసుకొని చెప్తానని చెప్పి నేను చెప్పాను. అందుకే ఇలా మొదటి టాపిక్, హూ ఇస్ పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ అనేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే టాపిక్ని అందరికీ తెలుసు.
కానీ ఒకసారి అంతా ఒక ఆర్డర్లో గుర్తు చేస్తే చాలా వెరైటీగా అందులో ఏదో ఒక పాయింట్ కొత్తగా అనిపిస్తుందని ఖచ్చితంగా నాకు తెలుసు. నాకు చాలా ఇంట్రెస్ట్ కాబట్టి ఆయన్ని మీకు చెప్దామని చెప్పేసి నా ప్రయత్నం. ఇకపోతే హూ ఇస్ పవన్ కళ్యాణ్ అనే దానికి ఎవడరా నువ్వు పవన్ కళ్యాణ్ ఎవడంటావని చెప్పేసి అనుకోవచ్చు. కానీ ఆయనకు ఒక జర్నీ ఉంది. ఆయన మొదటి నుంచి కూడా పవర్ స్టార్ పుడతానే పవర్ స్టార్ అవ్వలేదు. దానికి ఒక బ్యూటిఫుల్ జర్నీ ఉంది. ఆ జర్నీని ఇప్పుడు చెప్తున్నాను. 1955లో చిరంజీవి గారు పుడితే 1971 సెప్టెంబర్ 2వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు పుట్టారు. 16 సంవత్సరాల గ్యాప్ పెద్దన్నయ్యకి చిన్నబాబుకి మధ్యలో ఉంటే ఒక్కసారిగా ఇంత గ్యాప్ ఉంటుందంటే పవన్ కళ్యాణ్ చాలా చిన్నప్పుడే, అంటే పవన్ కళ్యాణ్కి 6, 7, 7వ సంవత్సరం వచ్చే టయానికి చిరంజీవి గారు మెడ్రాస్ వెళ్ళిపోవటం, అక్కడ హీరోగా స్థిరపడటం, చూస్తుండగానే 3-4 సంవత్సరాలను పెద్ద హీరోగా మారిపోవటం అనేది అందరికీ తెలుసు. ఈ టైంలో పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫాదరు పోలీస్ కానిస్టేబుల్ అవడంతోనే పుట్టడం వరకు అయితే బాపట్లలో పుట్టారు. అక్కడి నుంచి నెల్లూరు, ఆ తర్వాత చాలా చోట్లకి తిరిగి చివరికి చెన్నై చేరుకున్నారు అన్నయ్య గారి దగ్గరికి. అలా అన్నయ్య గారి దగ్గరికి చేరుకున్న టయానికి పవన్ కళ్యాణ్ జస్ట్ ఇంటర్మీడియట్ మాత్రమే కంప్లీట్ చేసుకొని చెన్నైలో అలా ఉండేవాడు. పుస్తకాలు చదువుకుంటా, చాలా ఇంట్రోవర్ట్, పెద్దగా ఎవరితో మాడేవాడు కాదు. ఒక్క సురేఖ గారు మాత్రమే అమ్మలాగా పవన్ కళ్యాణ్ గారిని దగ్గరికి తీసుకొని సొంత కొడుకులాగానే చూసేవారు. అందుకనే పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురు పిల్లలు కూడా, చిరంజీవి గారి ముగ్గురు పిల్లలు కూడా సొంత చెల్లెల్లాగానో తమ్ముళ్ళలాగానే అంటారు. ఒక బాబాయ్ వరుస అయినా కూడా వాళ్ళందరూ కూడా అన్నయ్య అని పిలిచే అంత ఆ చనువు చిన్నప్పటి నుంచే ఉండింది. ఇది అతని బాల్యానికి సంబంధించింది. పవన్ కళ్యాణ్ అసలు సినిమా హీరో ఎప్పుడు అవుదాం అనుకున్నాడు, ఒక బ్రేక్ ఎట్లా తీసుకుందాం అనుకున్నాడు, తను కూడా హీరో అవ్వాలని ఎప్పుడు అనుకున్నాడు. అలా ఇలా టైం గడుస్తున్న కొద్దీ చదువుకుంటూ ఉన్నాడు, ఏదో పుస్తకాలు చదువుకుంటూ ఉండేవాడు. పుస్తకాలు చదవటం అంటే చాలా ఇష్టం అని చెప్పేసి చిరంజీవి గారికి తెలుసు. చిరంజీవి గారు చాలా బిజీగా షూటింగ్లు చేసుకుంటా అటు అర్ధరాత్రి పూట అపరాత్రి పూట వచ్చి రెస్ట్ తీసుకుంటుంటే చుట్టుపక్కల నుంచి ఊర్ల నుంచి చిరంజీవి గారిని చూడటానికి వచ్చిన ఒక టైము చాలా పెద్ద మేనియా. అప్పట్లో సుప్రీం హీరో అనేవాళ్ళు చిరంజీవి గారిని. ఆ టైంలో మొత్తం సెక్యూరిటీ గార్డ్ లాగా మొత్తం అన్నయ్యని అలా కాపాడుకుంటూ ఉండాలన్నట్టుగా ఆ ఇంట్లో ఒక బాడీ గార్డ్ లాగా ప్రవర్తించారు పవన్ కళ్యాణ్. ఆ టైంలోనే అసలు ఈ మేనియా అంతా చూసి ఎక్కడో ఒక సందర్భంలో నేను కూడా ఆర్టిస్ట్ అయితే బాగుందని చెప్పేసి వాళ్ళ వదిన గారికి చెప్పటం, వదిన గారు ఇమ్మీడియట్గా నువ్వు కూడా హీరో అవుదు కానీ బాగుంటాడని చెప్పగానే వెంటనే అప్పట్లో టాప్ డైరెక్టర్లో ఒకటిగా ఉన్న ఈవీవి సత్యనారాయణ గారిని కలవటం, అల్లు అరవింద్ గారు నిర్మాతగా గీతా ఆర్ట్స్లో అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే సినిమా జరగటం, అన్నీ టకటక జరిగిపోయాయి. ఒక్కసారిగా ఆ రోజున అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా 1996లో, అంటే కళ్యాణ్ బాబుకి 25 సంవత్సరాలు ఉన్నప్పుడు హీరోగా అరంగేట్రం చేశాడు. అప్పటికి ముందే ఆయనకి మార్షల్ ఆర్ట్స్ కానీ ఇలాగా చాలా విద్యలు నేర్చుకున్నాడు. ఒక్క విద్యతో సినిమా ఇండస్ట్రీని వెళ్దామని రాలేదు. చాలామంది హీరోలకు లేని ఒక కొత్త కెపాసిటీ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయిలో తన పక్కన హీరోయిన్గా కూడా ఇంకొక క్రేజీ పర్సనాలిటీ, అక్కినేని నాగేశ్వరరావు గారి మనవరాలు, నాగార్జున గారి మేనకోడలు యార్లగడ్డ సుప్రియ. ఆ సినిమాతోనే మొదటిసారిగా ఆమె కూడా హీరోయిన్గా అరంగేట్రం చేశారు. ఇలా ఒక ఇద్దరు కొత్త హీరోయిన్లు రావడంతో టాప్లో ఉన్న దర్శకుడు ఈవి సత్యనారాయణ గారు దర్శకత్వం చేయడంతో చాలా క్రేజ్ ఏర్పడింది ఆ క్రేజీ కాంబినేషన్కి. అందులోనూ గీతా ఆర్ట్స్ ఇన్ని ఫేవరెటిజం ఉండటంతో ఆ సినిమా మీద అనేక అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలన్నింటినీ కొద్దిగా అందుకోవటంలో తడబడ్డాడు కళ్యాణ్ బాబు అని చెప్పాలి. ఎందుకంటే మొదటి సినిమా ఆశించినంత ఫలితం సాధించలేదు. కానీ హీరోగా ఇతని దగ్గర ఏదో చాము ఉండింది అని చెప్పేసి చెప్పడం కోసం ఆయన ఒక కార్లని తన చేతుల మీద నుంచి పోనీయటం, అన్ని ఒరిజినల్ స్కిట్స్ చేశాడు. అంటే అతనికి ఆల్రెడీ కరాటేలో ఉన్న విద్యలన్నింటినీ కూడా ఆయన నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ అన్నింటినీ కూడా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసి మొట్టమొదటిసారిగా ఓకే పర్వాలేదు పాస్ అయిపోతాడు అనుకున్న ఆ సందర్భమే అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఇకపోతే అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాకి రాగానే నాకు బాగా ఇష్టమైన దర్శకుడు మన హీరో అల్లరి నరేష్ గారి తండ్రి ఈవీవి సత్యనారాయణ గారు. ఆయన ఎంత ప్యాషనేట్గా ఉండేయండి ఆయన సినిమాలు, ఎంత పంచులు చాలా ఫాస్ట్గా అలా ఉండేవి.
ఒక ఒక టైంలో కామెడీ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ అంటే ఈవి సత్యనారాయణ గారే. కానీ ఆయనలో ఇంకొక ప్రత్యేకత ఉంది. అదేంటంటే ఇప్పుడు ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఒక సినిమాని ప్రమోట్ చేసే విధానం ఎంత కొత్తగా, ఎంత ఫ్రెష్ థాట్స్లో ఉండేవి. సినిమా విడుదలవుతుందంటే సినిమాకి ఎంత ఖర్చు పెట్టారో సినిమాని పబ్లిసిటీ చేయడానికి కూడా ఆ రోజుల్లోనే అంతంత ఖర్చు పెట్టగలిగే ఏకైక దర్శకుడు. అలాగా ప్లాన్ చేసుకుని తన సొంత బ్యానర్ నుంచి కానీ, బయట నిర్మాతల దగ్గర నుంచి కానీ ఒకేలాగా సినిమాని డిజైన్ చేసుకొని తన సినిమాని బాగా ఎలివేట్ చేసుకునే దర్శకుడు ఈవి సత్యనారాయణ గారు. ఆయన అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి టైంలో పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా ఎప్పుడు చూపించకుండా ఫస్ట్ వేసిన పోస్టర్స్లో హూ ఈజ్ హీ, ఎవరితను, ఎవరి పవన్ కళ్యాణ్ అనేది అలాగా పోస్టర్స్లో వేయటం జరిగింది. ఆ ఒక్క పోస్టర్ వల్ల ప్రతి వాళ్ళు కూడా రోడ్డు మీద అటువైపు వెళ్తా పోస్టర్లో చూసి ఎవరై ఉంటారబ్బా, ఎవరై ఉంటారు అనేది చాలా క్యూరియాసిటీ ఉండేది. కొద్దిగా నిజంగా సినిమా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కానీ వాళ్ళు చిరంజీవి గారి తమ్ముడు అంటలే, చిరంజీవి గారి తమ్ముడు రాబోతున్నాడు, ఇలాంటి ఒక క్యూరియాసిటీని ఆ రోజుల్లో క్రియేట్ చేసి నిజంగా కూడా ఎప్పుడెప్పుడు ఈ అబ్బాయి ఫేస్ కనపడిద్దని అందరూ ఎదురు చూసేలాగా తను ఎంతో ప్లాన్ చేశాడు. అందుకనే అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా అంటే కమర్షియల్గా ఎంత పెద్ద సక్సెస్ అయిందని కాకుండా ఒక హీరోని ఎలివేట్ చేసే విధానంలో మాత్రం చాలా పెద్ద సక్సెస్ అయ్యారు. అదే కళ్యాణ్ బాబు మొదటి సినిమాలోని ఆ ఎంట్రీ తాలూకు ఒక తీపి గుర్తని చెప్పాలి ఎంటర్టైన్మెంట్ రంగంలో. ఇప్పటి నుంచి కళ్యాణ్ బాబు ఏం చేశారు చూస్తూనే ఉండండి. శివమలాల స్నిప్పెట్స్లో భాగంగా కళ్యాణ్ బాబు గారి గురించి మళ్ళీ రేపు వచ్చి ఇంకోటి చెప్తాను. నేను మీ శివమలాల. తెలుగు సినిమా ఇండస్ట్రీనే కాదు, భారతదేశంలోని సినీ పరిశ్రమ మొత్తంలో కూడా అనేక మంది ఒరిజినల్ పేర్లు కాకుండా పేర్లు మార్చుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ పేర్లు పక్కన చిన్న చిన్న బిరుదులు యాడ్ అవుతూ ఉంటాయి. ఆ ఒక్కొక్క బిరుదు యాడ్ అయినప్పుడు వాళ్ళకి ఒక కీర్తి యాడ్ అయినట్టే. కారణం ఏంటంటే ప్రేక్షకుల్లో విపరీతమైన స్పందన వస్తేనే ఆ పేర్లను పెట్టుకోవడానికి నిజంగా వాళ్ళకి అర్హత వస్తుంది. అలాంటి అర్హతని పరిపూర్ణంగా సంపాదించిన వ్యక్తులే వాళ్ళు ఒక పక్కన మెగాస్టార్ అయినా ఉండొచ్చు, పక్క యువరత్న బాలకృష్ణ అయి ఉండొచ్చు, ఇలాగ అనేక మంది సూపర్ స్టార్ మహేష్ బాబు అయి ఉండొచ్చు, ఇలా న్యాచురల్ స్టార్ నాని అయి ఉండొచ్చు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయి ఉండొచ్చు. ఇలా రకరకాల పేర్లు వాళ్ళ పక్కన చేరినప్పుడు నిజంగా కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి ప్రేక్షకులు ఎంతో వాళ్ళకి టాలెంట్ ఉంటేనే యాక్సెప్ట్ చేస్తారు. ఇది సత్యం. ఇలాగా కానీ ఈరోజు నేను చెప్పబోయే అంశము శివమలాల స్నిప్పెట్స్లో భాగంగా మరో చిన్న కథ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తాను. ఒక్క 9 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు వస్తుంది. పవన్ అందరికీ తెలిసినట్టే ఉంటుంది, కానీ ఒకసారి ఆర్డర్లో పెట్టి చూస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి చూసేద్దాం. ఇకపోతే నేమ్స్ గురించి మనం టాపిక్ తీసుకొచ్చాను కాబట్టి మొదటి సినిమాలో పవన్ కళ్యాణ్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి అనే సినిమాకి సంబంధించి టైటిల్లో కళ్యాణ్ బాబు అని ఉంటుంది. హీరో పేరు కళ్యాణ్ బాబు అని ఉంటుంది. రెండో సినిమాకి వచ్చేసరికి గోకులంలో సీతని ముత్యాల సుబ్బయ్య గారు డైరెక్ట్ చేశారు. ఆయన అంత పెద్ద డైరెక్టరు, ఒక కమ్యూనిస్టు భావాలు ఉన్న డైరెక్టరు, తర్వాత ఇన్ని కమర్షియల్ సినిమాలు చేస్తూనే ఒక సినిమా చేస్తూనే అందులో ఏదో ఒక కనెక్టివిటీ జనాలకు ఉపయోగపడే ఒక మెసేజ్ని చెప్పడం అనేది ముత్యాల సుబ్బయ్య గారి స్పెషల్. ఆ సినిమాకి సంబంధించి కళ్యాణ్ బాబు పక్కన రాశి గారు బాగుంటారని చెప్పేసి చిరంజీవి గారి వైఫ్ సురేఖ గారు సజెస్ట్ చేశారంట. అనేక సందర్భాల్లో రాశి గారు ఆ విషయం సురేఖ గారికి థ్యాంక్స్ చెప్తారు. కారణం పవన్ కళ్యాణ్ లాంటి స్టార్తో మొదట్లో ఒక హిట్ సినిమాలో నటించే అవకాశం నాకు దక్కడం చాలా అదృష్టం అని చెప్పేసి రాశి గారు అన్నారు. అక్కడి నుంచి పవర్ స్టార్గా మారిపోయాడు. అంటే కళ్యాణ్ బాబు టు పవర్ స్టార్ ఎలా అయ్యాడనేది ఈ సందర్భంగా మీకు చెప్పాను. మరొక చిన్న కథని శివమలాల స్నిప్పెట్స్లో భాగంగా రేపు చెప్తాను. ఇంకొక 9 రోజుల్లో కళ్యాణ్ బాబు బర్త్డే. మెగా అభిమానులే కాదు, పవర్ స్టార్ అభిమానులు అందరూ కూడా ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఇలాంటి కొత్త విషయాలు రోజుకొకటి చెప్తాను మీ ట్యాగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో. నేను మీ శివమలాల. హాయ్ వ్యూవర్స్, నేను మీ శివమలాల. పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రతిరోజు కొన్ని వెరైటీ టాపిక్స్ చెప్తున్నాను. శివమలాల స్నిప్పెట్స్ అనే ఒక చిన్న కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి గురించి చిన్న కథలు చెప్తున్నాను. కారణం ఏంటంటే ఇంకొక 8 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. మొన్నటిదాకా చిరంజీవి గారి గురించి ఒక 20 కాన్సెప్ట్లు చెప్తే అన్నీ చాలా బాగున్నాయని చెప్పేసి, వెరైటీగా ఉన్నాయని చెప్పేసి అందరూ చెప్పడం జరిగింది. దాన్ని ఇన్స్పిరేషన్ కానీ ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా ఎన్నో కామెంట్స్ వస్తున్నాయి. ఇంకా బాగా చెప్పండి, ఇంకా కొన్ని విషయాలు చెప్పండి అని చెప్పేసి నాతో షేర్ చేసుకుంటున్నారు చాలామంది. దానిలో భాగంగానే
పవన్ కళ్యాణ్ గారి గురించి, చిరంజీవి గారి గురించి మధ్యలో ఇద్దరు ఒక గ్యాప్ ఉండింది సినిమాలకి. చిరంజీవి గారు 76లో వస్తే, పవన్ కళ్యాణ్ గారు 96లో వచ్చారు. అంటే 20 ఇయర్స్ గ్యాప్‌లో వాళ్ళిద్దరి మధ్యలో 20 ఇయర్స్ గ్యాప్‌లో సినిమాలకు సంబంధించి నేను చెప్తుంది. వయసు రీత్యా 16 ఏళ్ల గ్యాప్ ఉంది. కానీ సినిమాల హిట్ల రేంజ్‌లో మాత్రం 1987లో చిరంజీవి గారు ఒక రేంజ్‌ని అందుకున్నారు. ఒక పసివాడి ప్రాణంతో స్టార్ట్ అయ్యి 1992 దాకా ఘరానా మొగుడు వరకు ఆయన విజృంభణ మామూలుగా జరగలేదు. ఆ టైంలోనే ఆయన మెగాస్టార్ అయ్యాడు. అలా ఎక్కి కూర్చున్నాడు. సింహాసనంలాగా తెలుగు సినిమా పరిశ్రమలో అధిరోహించాడు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో 1996లో జరిగిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి జస్ట్ సో. ఈ అబ్బాయి పలానా చిరంజీవి గారు తమ్ముడు అనే పేరు మాత్రమే వచ్చింది తప్ప నటుడిగా పెద్ద విజయాలు, అద్భుతమైన సక్సెస్ ఏం దక్కలేదు. కానీ అతను సాధించిన ఆ చిన్న విజయానికి ఇమ్మీడియట్గా గోకులంలో సీత ఉండొచ్చు, తర్వాత సుస్వాగతం. ఈ సుస్వాగతంతో యూత్ అందరికీ విపరీతంగా కనెక్ట్ అయిపోయారు. అది ఒక లవ్ సబ్జెక్ట్తోని. అక్కడి నుంచి చిరంజీవి గారికి 1987 to 92 ఎలాగో పవన్ కళ్యాణ్ గారికి కూడా 1998 నుంచి 2002 వరకు వరుస విజయాలు. ఒకసారి కనుక మనం గమనిస్తే ఆ బ్లాక్ బాస్టర్స్ లిస్టు మామూలుగా ఉండదు. మొదటిది అందులో లెక్కగా ఖచ్చితంగా చెప్పుకుంటే కనుక ఖచ్చితమైన పెద్ద బ్లాక్ బాస్టర్ విజయం తొలి ప్రేమ. తొలి ప్రేమ కరుణాకరణ్ అనే ఒక దర్శకుడు హైదరాబాద్కి వచ్చి తమిళనాడు నుంచి ఒక మంచి కథ చెప్పి ఎంతోమంది హీరోని పక్కన పెట్టుకొని కమెడియన్స్తో కూడా అలా ఈక్వల్గా ఒక నేరేషన్ చేసేసి కామెడీ విత్ సోషల్ ఎలిమెంట్స్ ప్లస్ ఫ్యామిలీ అండ్ సెంటిమెంటు ఇలాంటివన్నీ ఒక కాలేజీ లైఫ్లో ఉండే అన్నీ కూడా చెప్పడంతో అందరూ పట్టేశారు. అది పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా నిలిచింది. కీర్తిరెడ్డి ఆ సినిమాలో హీరోయిన్గా నటించారు. నగేష్ పెద్దనాన్న క్యారెక్టర్ ఇప్పటికీ అందరికీ గుర్తు. అలాగే నర్ర వెంకటేశ్వరరావు గారి క్యారెక్టర్. ఇట్లాగా చెల్లెల క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తొలి ప్రేమ సినిమా వస్తే ఆ సినిమాలో నటించిన వాసుకి ఒకటే సినిమా చేసి దానిలో నంది అవార్డుకు సంపాదించి ఆ తర్వాత ఆ సినిమాకి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గారిని పెళ్లి చేసుకొని ఈ రోజున ఎంతో మంచి లైఫ్ లీడ్ చేస్తుంది. ఇలాగా ఆ ఒక్క సినిమాని ఎందుకు పర్టికులర్గా చెప్తున్నానంటే ఆ సినిమాతోనే అందరి కెరియర్లు మారిపోయాయి. చాలామంది మొదటి సినిమా అది తొలి ప్రేమగా. ఆ తొలి ప్రేమ సినిమా ఆనంద్ సాయికి ఆర్ట్ డైరెక్టర్గా అది తొలి సినిమా. పవన్ కళ్యాణ్ స్నేహితుడు అవడంతో నువ్వు చేయగలవు, నీకు కెపాసిటీ ఉందని చెప్పి ఆనంద్ సాయిని వెల్కమ్ చేస్తూ ఒక అద్భుతమైన సెట్ వేసి ఆ సినిమాలో పెద్ద విజయాన్ని సాధించారు. అక్కడి నుంచి కట్ చేస్తే ఇంక అసలు పవన్ కళ్యాణ్ ఆగలేదు. దాని తర్వాత ఇమ్మీడియట్గా తమ్ముడు వచ్చింది. అరుణ్ ప్రసాద్ ఆ సినిమాకి దర్శకత్వం వహించారు. అక్కడ ఆ సినిమాలో కూడా విపరీతమైన క్రేజ్తోని రిలీజ్ అయింది. అంతే బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇంకా ఆ తర్వాత విడుదలైన సినిమా గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఆ సినిమానే పూరి జగన్నాథ్ గారి బద్రీతో ఎన్నెన్ని సంచలనాలు సృష్టించారో అవన్నీ మామూలు విషయం కాదు. ఎందుకంటే ప్రకాష్ రాజు అప్పుడప్పుడే చిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వెలుగుతున్న రోజులు ఒక్కసారిగా సూపర్ ఫైన్ యాక్టర్గా నందా అనే క్యారెక్టర్లో అద్భుతాన్ని సృష్టించాడు. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ రేంజ్, నువ్వు నందా అయితే నేను బద్రి అనే ఒక చిన్న డైలాగ్తోని మొత్తం యూత్ అందరినీ కనెక్ట్ చేసేసి మొత్తం యూత్ అందరినీ తన జేబులో పెట్టేసుకున్నాడు. అది అక్కడితోని పవర్ స్టార్ ఒక వెలుగు అనేది చూసి ఇంకెత్తని మీద ఎంతైనా డబ్బు పెట్టచ్చు అనే పరిస్థితికి పవన్ కళ్యాణ్ ఆ రోజుల్లో ఎదిగాడు. ఆ తర్వాత సినిమా గురించి నేను పర్టికులర్గా చెప్పాలి. ఆ సినిమా ఇంకొక నెక్స్ట్ లెవెల్ సంచలనం. ఆ సినిమాకి దర్శకత్వం వహించింది ఎస్జే సూర్య. ఆ సినిమా పేరే ఖుషి. ఇప్పుడు ఎస్జే సూర్య విలన్గా ఎంత పెద్దగా రాణిస్తున్నాడో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో ఒక ప్రముఖ హీరోయిన్ నటించారు, ఆమె పేరు భూమిక. అసలు పవన్ కళ్యాణ్కి ఎందుకు అలాంటి చరిష్మా వచ్చింది అంటే ఏమైనా చేయగలడు, కామెడీ చేయగలడు, ఫ్రెండ్స్తోని ఆడతా పాడుతూ ఉన్నట్టుండే ఒక యూత్ ఐకాన్ లాగా అప్పట్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. 71 to 2001కి అంటే పవన్ కళ్యాణ్కి 30 ఏళ్ళు వచ్చేలోపు బ్లాక్ బాస్టర్ విజయాలన్నీ అందుకొని తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక పెద్ద మార్కెట్ని క్రియేట్ చేసుకున్నాడు. ఆ రోజుల్లోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న హీరో ఎవరంటే పవన్ కళ్యాణ్ అని ఖచ్చితంగా చెప్పాలి. ఏఎం రత్నం లాంటి సూపర్ సెల్లాయిడ్ వండర్స్ క్రియేట్ చేసిన ఒక నిర్మాత ఖుషి సినిమాని తెలుగులో అందించారు. ఆ సినిమా తర్వాత పాటల పరంగా కానీ మాటల పరంగా కానీ ఒక యాక్షన్ సీక్వెన్సెస్ కానీ నటన పరంగా కానీ ఇన్ని రకాలుగా క్రియేషన్స్ చేయొచ్చు అని చెప్పేసి అద్భుతమైన విజయాన్ని సాధించాడు పవన్ కళ్యాణ్. ఈ పరిణామ క్రమంలో పవన్ కళ్యాణ్ చుట్టూ
క్యారెక్టర్ ఆర్టిస్టులు అనేక మంది చాలా ఎలివేట్ అయ్యారు. ముఖ్యంగా తొలి ప్రేమ సినిమాలో గమనిస్తే వేణుమాధవ్, అలీ, అలాగే అలీ కంటిన్యూషన్గా ఆ తర్వాత కూడా ఖుషీ సినిమాలో కూడా అద్భుతమైన వేరియేషన్స్తోని అలీ గారు కామెడీతోని వాళ్ళిద్దరు కాంబినేషన్స్ కూడా అక్కడే బాగా పెద్దగా అవటం చూస్తూనే ఉన్నాం. ఇప్పటి యూత్కి అప్పటి పవన్ కళ్యాణ్ గురించి తెలియదు కాబట్టి ఈ 4 బ్లాక్ బస్టర్స్తో శిఖరానికి కూర్చున్నాడు పవన్ కళ్యాణ్ అనేది ఖచ్చితంగా చెప్పాలి. ఈ జనరేషన్కి ఇంతవరకు పవన్ కళ్యాణ్ అలాంటి మేజర్ హిట్లు ఈ మధ్యకాలంలో నిజంగా రాలేదని నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ రోజుల్లో డీవీడీల్లో చూసినా, క్యాసెట్లో చూసినా, ఎక్కడికి వెళ్ళి నించున్నా అమ్మాయే సన్నగా అనే పాట వినపడకుండా ఉండేది కాదు. ఈ మేరా జహా అనే పాట వినపడకుండా ఉండేది కాదు. ఇకపోతే వీటన్నిటిలో ట్విస్ట్ ఏంటంటే బద్రి సినిమాతోనే ఆయన తాను పెళ్లి చేసుకున్నాడు రేణుదేశాయిని. అక్కడ వాళ్ళిద్దరికీ ఉన్న కనెక్షన్తోని చాలా మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడి ఆ సినిమాలో కమ్యూనికేషన్ అయ్యి వాళ్ళిద్దరు ప్రేమికులుగా మారి ఆ తర్వాత 2009 దాకా వాళ్ళు సహజీవనం చేసేటప్పుడే వాళ్ళిద్దరి మధ్యలో అకిరా జన్మించాడు. ఆ తర్వాత 2009లో ఆయన పెళ్లి చేసుకున్నాడు రేణుదేశాయిని అఫీషియల్గా. ఇకపోతే ఆ తర్వాత ఒక డిజాస్టర్ ఫ్లాప్ అంటే ఏంటనేది చూసిన పవన్ కళ్యాణ్ గురించి రేపటి ఎపిసోడ్లో చెప్తాను. నేను మీ శివ మల్లాల. చూస్తూనే ఉండండి శివ మల్లాల కథలు, చిన్న కథలు శివ మల్లాల స్నిప్పెట్స్లో భాగంగా ట్యాగ్ తెలుగులో వస్తుంటాయి. నేను మీ శివ మల్లాల. హాయ్ వ్యూవర్స్, నేను మీ శివ మల్లాల. ట్యాగ్ తెలుగులో నేను ప్రతిరోజు శివ మల్లాల స్నిప్పెట్స్ అంటూ చిన్న చిన్న కథలు చెప్తున్నాను. ముఖ్యంగా ఈ వారం చెప్పే కథలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే September 2 అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇంకొక 7 రోజులు మాత్రమే మిగిలింది. ఈ 7 రోజులకు సంబంధించి 7 చిన్న కథలు మళ్ళీ మీకు చెప్తానికి ముందుకు వచ్చాను. ఇందులో ముఖ్యంగా ఈరోజు చెప్పే కథ ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు సాధించిన బ్లాక్ బస్టర్స్ కళ్యాణ్ బాబు దగ్గర నుంచి పవర్ స్టార్ ఎలా అయ్యాడు, అక్కడి నుంచి ఇంత పెద్ద మార్కెట్ని ఎలా క్రియేట్ చేశాడనే కథలన్నీ చెప్పాను. ఈరోజు నేను చెప్పే కథ అతను అన్నీ చూసేసాడు చాలా చిన్న వయసులోనే. అది ఉదాహరణ చెప్పడం కోసమే ఈరోజు ఆయన ఫ్లాపులన్నీ గురించి మాట్లాడదాం. ఫ్లాపుల్లో ముఖ్యంగా చెప్పుకుంటే కనుక ఆయన కెరీర్లోనే ద బిగ్గెస్ట్ హయ్యెస్ట్ అందరూ ఎదురు చూసిన సినిమా ఒకే ఒక సినిమా. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలి అనగానే ఒక నెగిటివ్ ఎనర్జీతో మాడే వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎత్తే సినిమా పేరే జానీ. ఆయనే ఆ సినిమాకి దర్శకత్వం వహించారు. ఫైట్ మాస్టర్గా ఆ సినిమాలోనే ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఫైట్ మాస్టర్గా గతంలో కూడా అనేకం చేసినా కూడా ఈ సినిమాలో కూడా పూర్తి నిడివి ఫైట్ మాస్టర్ దర్శకుడు ఆ క్యారెక్టరైజేషన్కి సంబంధించి డిజైన్ చేసుకోవటం కానీ అన్నీ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి చేసుకున్నారు. కానీ ఈ చిత్ర నిర్మాత గీతార్ట్స్ అల్లు అరవింద్ గారు ఆ రోజుల్లోనే దాదాపు 20 కోట్ల పైచిలుకు డబ్బుతోని చాలా పెద్ద అమౌంట్ అది 20 కోట్లు 2001-2 సంవత్సరంలో. అంటే ఎప్పుడైతే ఖుషి పెద్ద హిట్ అయిందో ఆ తర్వాత గుడుంబ శంకరు, బాలు, జానీ ఇలా వరుసగా అన్ని సినిమాలు వీటన్నిటిని ఫ్లాప్ అనలేం కానీ ఊహించిన దానికంటే చాలా తక్కువ మార్కెట్ అయితే చేసి నేను చెప్పాలి. జానీ సినిమా పేరు రాగానే ఫ్యాన్స్ అందరూ కూడా విపరీతంగా నిరుత్సాహపడిపోయి చాలా ఇబ్బంది పడిపోయిన సందర్భాలు అవి. అందుకనే పవన్ కళ్యాణ్ ఒక విజయాలు సాధించడమే కాదు, చిరంజీవి తమ్ముడనే కాదు, చిరంజీవి తమ్ముడుగా ఉన్నా కూడా ప్రతిరోజు కూడా చాలా చాలా లోపలగా ఉంటాడు. చాలా ఇంట్రావర్ట్, ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు. మొదటి నుంచి కూడా చాలా బిడియేస్తుడు, మొహమాటస్తుడు. ఆయన కెరీర్లో ఫస్ట్ నుంచి కూడా అంత హైప్లో లేవు, అన్నీ తెలుసు. నెగిటివ్గా ఎలా ఉంటుంది, ఒక అపజయాన్ని ఎలా ఎదుర్కోవాలి, అపజయం తర్వాత తాలూకు మళ్ళీ విజయాన్ని ఎలా రుచి చూడాలి, ఇవన్నీ కూడా అతని కెరీర్లో స్టార్టింగ్ నుంచి ఉన్నాయి. ఈ ఒక్కరోజే కాదు, మొదటి సినిమా గమనిస్తే మనం ఫ్లాప్. ఆ సినిమా తర్వాత గోకులంలో సీత విడుదలైంది. ఆ గ్యాప్లో అతనికి మొదటిసారిగా వివాహం జరిగింది. ఆ వివాహం అనుకోని కారణాల వల్ల ఎవరైనా ఒక ఇద్దరు వ్యక్తులకి నచ్చకపోయి ఉండొచ్చు. ఇద్దరు మ్యూచువల్గా సరే మనం ఇద్దరం ఇలా కాదు అనుకొని విడిగా డివోర్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇది ఎవరిని సమర్థించే ఉద్దేశం కాదు. ఇద్దరు కలిసి ఉండి 24 గంటలు కొట్టుకున్న కంటే ఇద్దరు విడిపోయి సుఖంగా ఉండడంలో తప్పేం లేదు అనేది చాలామంది అభిప్రాయాన్ని నేను ఇక్కడ వ్యక్తపరుస్తున్నాను. ఇకపోతే ఇవాళ అన్నీ కూడా ఆయనకు సంబంధించి
ఎన్ని రకాల అపజయాలను ఎదుర్కొన్నాడు అనే విషయంలోనే చెప్తా ఉన్నాను. కానీ ఈరోజు తిరిగి చూస్తే 96 నుంచి 2024 మధ్యలో దాదాపు 28 ఏళ్ల కెరియర్‌లో నిజంగా ఆయన చేసింది నిజంగా 35 సినిమాల లోపే ఉంటాయి. ఈ 35 సినిమాల లోపు ఆయన సాధించిన విజయాలు ఖచ్చితంగా గట్టిగా మాట్లాడితే 10, 15 అద్భుతమైన విజయాలే ఉంటాయి తప్ప మిగతా 20 కూడా సో సినిమాలు, ఫ్లాప్ సినిమాలే. కానీ ఆయనకెప్పుడు కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అవసరం లేదనే డైలాగ్ ఒకటి ఉంటది. ఆ డైలాగ్ నిజంగా అక్షర సత్యం. ఆయనకి ఆ కంటెంట్ ఉండింది. అందుకని పెద్ద కటౌట్లు పెట్టి మార్కెట్ చేసుకునే అవసరం లేదనే సంగతి ఆయన ఫ్యాన్స్‌కి తెలుసు. వాళ్ళకి సంబంధించి ఆయన దగ్గర నుంచి చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది చాలా అపజయాలు ఉన్నా కూడా ఒక అపజయాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ ఎప్పుడూ మళ్ళీ గుర్తు చేస్తూ మాట్లాడుతూనే ఉంటారు. ఆ అపజయం పేరే జానీ. ఎందుకంటే అల్లు అరవింద్ గారు ఎంతో నమ్మకంతో లెక్కకు మించి ఆ రోజుల్లో డబ్బులు లెక్క చేయకుండా కళ్యాణ్ బాబు ఎంత అడిగితే అంత, ఎంత చేస్తే అంత పర్వాలేదు, ఆయనకి ఎప్పుడు మూడొస్తే అప్పుడు చేయమను సినిమా, ఎలాంటి సెట్లు కావాలంటే అలాంటి సెటిల్ వేయండి అని చెప్పేసి అందరూ కూడా తన పక్కన ఉండే వాళ్ళందరే ఆ సినిమాకి పనిచేశారు. ఇంట్లో ఉన్న అల్లు అరవింద్ గారు నిర్మాత అయితే పక్కన ఫ్రెండ్గా ఉన్న ఆనంద్ సాయి గారు ఆర్ట్ డైరెక్టర్, లేకపోతే డైరెక్టర్ ఆయన్ని, ఫైట్ మాస్టర్ ఆయన్ని, కాస్ట్యూమ్ డిజైనర్ వచ్చి తన సహజీవనం చేస్తున్న సతీమణి రేణు దేశాయ్ గారు. ఇలా అందరూ బాగా దగ్గరగా తెలిసిన వాళ్ళే చేసి అంతా చేయటంతోనే అప్పటి వరకు చూసిన పవన్ కళ్యాణ్ వేరు. సరదాగా ఒక కొత్త పాటల్ని పాడుకుంటూ వెరైటీ వేషాలు వేసుకుంటూ విప్లవాత్మకమైన డ్రెస్సులు అనమాట. ఆ రోజుల్లో వెరైటీ డ్రెస్సులు వేసుకున్నాడు మాట్లాడాడంటే అది పవన్ కళ్యాణ్. అలాగా బ్యాండ్లు కట్టుకోవటం కానీ, తలకు ప్యాంట్లు కట్టుకునేవాడు, ప్యాంటు మీద ప్యాంట్లు వేసుకునేవాడు. ఒకటి కాదు, ఆయనది ఏం రచ్చ అంటూ ఏం లేదు, ఆయన చూడని మేనియా అంటూ ఏం లేదు. యువత మొత్తాన్ని ఒక్కసారిగా అట్రాక్ట్ చేసి, విచిత్రం ఏంటంటే ఆపోజిట్ ఫ్యాన్స్ అనేది ఏమి ఉండేది కాదు. అందరూ కూడా చూసేసేవాళ్ళు. సినిమా బాగుంటే ఇక్కడ సినిమా ఫ్యాన్సే ఉంటారు కానీ వాళ్ళ ఫ్యాన్ వీళ్ళ ఫ్యాన్ అని ప్రత్యేకంగా ఉండరు అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా అదైతే నిజం. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళ ఫ్యాన్ అయినప్పుడు వాళ్ళు ఆ ఫ్యాను ఆ సినిమానే చూడాలి కదా, వేరే సినిమా అసలు చూసే అవకాశం ఉండకూడదు కదా. కానీ అలాంటిది ఏం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమా వస్తే అందరూ కూడా చూసేవాళ్ళు. అలాగా నాకు తెలిసిన వీరాభిమానులు, వేరే హీరోల వీరాభిమానులు వందల మంది పవన్ కళ్యాణ్ సినిమాలకు వచ్చి ఎంజాయ్ చేసిన వాళ్ళని నేను చూశాను. అలానే పవన్ కళ్యాణ్ సినిమా కాదు, ఎవరెవరి సినిమాలైనా చూస్తారు. ఎందుకంటే సినిమా అనేది ఒక ప్యాషను, సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంటు, సినిమా అనేది ఒక ఆట విడుపు, సరదాగా కాలక్షేపం చేయడానికి ఫ్యామిలీతో ఒక నిత్య మనందరికీ అవసరం లాంటిది సినిమా. అందుకనే సినిమా కనెక్ట్ అయ్యే వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ అర్థమవుతాయి. కరెక్ట్గా వీడు భలే వెరైటీగా చెప్తున్నాడే, ఇది నిజమే కదా అనుకునే ఆలోచన మీకు కూడా రావచ్చు. చూస్తూనే ఉండండి. ఇంకొక 7 రోజులు మాత్రమే మిగిలింది పవన్ కళ్యాణ్ గారి బర్త్డే. ఈ 7 రోజుల్లో ఇంకెట్లాంటి టాపిక్స్ చెప్తాననేది చూస్తూనే ఉండండి. నేను మీ శివ మల్లాల. హాయ్ వ్యూవర్స్, నేను మీ శివ మల్లాల. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఇంకొక 6 రోజుల్లో ఉంది. 6 days to go అంటూ శివ మల్లాల స్నిపెట్స్లో భాగంగా ఈరోజు చిన్న కథ చెప్తాను. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారు తన పుట్టినరోజు వేడుకల్ని చాలా నార్మల్గా చేసుకున్నట్టు ఈ పుట్టినరోజు మాత్రం చాలా స్పెషల్. కారణం ఏంటంటే ఎప్పుడు కూడా ఆయన పుట్టినరోజు వేడుకలు ఆయన వ్యక్తిగతంగా చేసుకున్నట్టుగా నాకైతే గుర్తే లేదు. అసలు ఏదో సినిమాకి సంబంధించిన పోస్టరో, ఏదో టీజరో, గ్లింప్సో వచ్చేది. కాకపోతే ఈ పుట్టినరోజు మాత్రం చాలా స్పెషలు. ఒక ఏపీ డిప్యూటీ సీఎంగా తన పుట్టినరోజును నిర్వహించుకుంటున్నాడు. మొదటి రోజు నుంచి కూడా ఫ్యాన్స్ అతను అనగానే అసలు బట్టలు చింపేసేసుకొని చాలా హంగామా చేసే ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కి ఉన్నారు. పవన్ కళ్యాణ్కి మొదటి నుంచి ఎందుకున్నారు ఫ్యాన్స్ అంటే ఆ ఫ్యాన్స్ అంతా మెగా ఫ్యాన్సే. పవన్ కళ్యాణ్కి మెగా ఫ్యాన్స్ ఎంత ప్రత్యేకం అంటే ఈ మెగా చిరంజీవి గారి అభిమానులు అందరూ కూడా టర్న్ టు పవన్ కళ్యాణ్. చిరంజీవి గారు వేరు, పవన్ కళ్యాణ్ గారు వేరు అనే సందర్భం ఎప్పుడు కూడా వాళ్ళ మధ్యలో ఉండేది కాదు. ఆ తర్వాత 98 నుంచి కూడా పవన్ కళ్యాణ్కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. వాళ్ళంతా కూడా మెగా ఫ్యాన్స్ వాళ్ళే. ఎందుకంటే మెగా ఫ్యాన్స్లోంచి చిరంజీవి గారు ఒక్కొక్క సినిమా సంవత్సరానికి ఒకటి, 2 సంవత్సరాలకు ఒకటి సినిమా చేయటం ప్రారంభమైంది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఎవ్రీ ఇయర్ ఒక సక్సెస్ ఇవ్వటం స్టార్ట్ అయ్యాడు. అలాగా ఒకే ఇంట్లో నుంచి 2 అన్నదమ్ములు బ్లాక్ బస్టర్స్ ఇవ్వడంతోనే ఫ్యాన్స్ అందరూ కూడా ఒకళ్ళొకళ్ళు జట్లాగా తయారయ్యారు. ఇకపోతే ఫ్యాన్స్ అందరినీ కూడా ఫస్టే
గమనించి ఫ్యాన్స్ చాలా బలం అని చెప్పి అనుకుని 1983 నుంచి కూడా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉండేది. చాలా వందల మంది అభిమానులు, లక్షల మంది అభిమానులు, వాళ్ళకి సంబంధించి వందల మంది సీనియర్‌లు వాళ్ళందరూ వీళ్ళందరికీ కూడా చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్ళే ఒక వారసుల్లాగా ఉండేవాళ్ళు. వాళ్ళ ఫ్యాన్స్ మేనేజ్‌మెంట్ చేసేవాళ్ళందరూ కూడా. ఎంతోమంది రాష్ట్ర కార్యవర్గ సభ్యులను, జాతీయ కార్యవర్గ సభ్యులు చిరంజీవి ఫ్యాన్స్‌కి ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అన్ని వర్గాలుగా చేసేసి జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా, అలాగే ఊర్ల వారీగా, ప్రాంతాల వారీగా ప్రతి ఒక్క దగ్గర గూడా ఇక్కడే కాదు కర్ణాటక చిరంజీవి అసోసియేషన్ గానీ, ఇట్లా తమిళనాడు చిరంజీవి అసోసియేషన్ అని ఇట్లా డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా చిరంజీవి గారికి ఫ్యాన్ బేస్ ఉండటంతో ఆ ఫ్యాన్ బేస్ అంట టర్న్ టు పవన్ కళ్యాణ్‌కయింది. ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని ఎన్ని రకాలుగా జరుపుకున్నా గూడా అదంతా ఫ్యాన్స్ చేతుల్లో ఉంది. మొదటిసారి గవర్నమెంట్ బాధ్యతతోని గవర్నమెంటులో ఒక బాధ్యత గల పోస్ట్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ ఈసారి ఎలా జరుగుతుంటది? ఫ్యాన్స్ వాటిని ఎలా సందడి జేస్తారు? అసలు రాజకీయంగా 2014లో అతను రాజకీయంగా ఎంట్రీ ఇచ్చినప్పుడు టీడీపీకి మాత్రం, బీజేపీకి మాత్రం సపోర్ట్ చేస్తూ పక్కన నించొని ఉన్నాడు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళకి మేము సపోర్ట్ జేయాలి అని జెప్పేసి ఆ నినాదంతో వచ్చి మొట్టమొదటిసారిగా నోవోటెల్‌లో మాట్లాడినప్పుడు ఎంతో ఉద్వేగానికి లోనవుతూ మాట్లాడాడు. ఆ మీటింగ్‌లో నేను ప్రత్యక్షంగా ఉన్నాను. అక్కడే ఉన్నాను. కరెక్ట్‌గా ఆయన ఎదురుగా 10 అడుగుల ముందులో ఉన్నాను. ఏంటి ఈయన ఇంత ఉద్వేగంగా మాట్లాడుతున్నాడు? నిజంగా ఏం చేస్తాడో రాజకీయాల్లో అని ఆ రోజు అనుకున్నాను గానీ, 2019 ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఆయన ఒంటరిగా పోటీ చేసి జనసేన నుంచి 6% ఓట్లను సాధించి ఒకే ఒక్క సీట్‌ని మాత్రం ఆయన పార్టీ సాధించింది. ఈయన 2 నించున్న 2 చోట్ల గూడా ఓడిపోవటంతోనే ఎంతో ఉద్వేగానికి గురయ్యాడు. ఎంతో నిరాశ నిస్పృహకు గురైన ఆయన ఇక్కడ ఎంత నిరాశ నిస్పృహలోనే పక్కన పెడితే, ఆయన అంత ఉద్వేగానికి గురైనప్పటికీ కూడా తన పేషెన్స్‌తోని ప్రజలలో నేను ఉండాలి, రాజకీయ మార్పు తేవాలి, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కూలగొట్టాలని మిగతా వాళ్ళందరితో కూడా కలిసికట్టుగా పనిచేసి వీళ్ళందరికీ కూడా ఒక మోటివేషన్ స్పీకర్‌గా మారి ఆయన తన జైత్రయాత్రను కొనసాగించి చివరికి ఒక మెగాస్టార్ బ్రదర్ నుంచి ఇండస్ట్రీకి పరిచయమై, ఇండస్ట్రీ వ్యక్తిలో చాలా అద్భుతంగా ఎదిగి, నేనెంత కెపాసిటీ ఉన్నోడినని చెప్పి చూపించి, కొన్ని డైలాగులు పర్టిక్యులర్‌గా ఈయన కోసం రాశారా అన్నట్టుంటాయి. కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అవసరం లేదనో, నేను ఇది మీ వెయిట్ అయితే నాకేంట్రా అన్నట్టుగా కానీ, ఏ మేరా జహా అని ఇట్లా ఆయన గట్టిగా పాట పాడినా గానీ, ప్రతి దానికి కూడా ఆయన చాలా లోపల నుంచి తీసుకొని చేస్తాడు. ఇకపోతే సినిమాల మీద సినిమాలు చేసేయాలి, విపరీతమైన సంపాదన సంపాదించాలి, ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర సినిమాలు చేసేసి సంవత్సరానికి 4 సినిమాలు చేస్తే 4 200 కోట్లు సంపాదించాలనే బుద్ధి ఏ రోజున పవన్ కళ్యాణ్‌కి లేదు. ఎందుకో మరి. చిరంజీవి గారు రోజుకి 3 షిఫ్టులు చేస్తే మరి ఈయన ఎందుకు చేసేవాడో కూడా అర్థం కాదు. కేవలం డబ్బింగ్ చెప్పడానికే కొన్ని నెలల పాటు టైం పట్టేది మరి. అయినా కూడా, అయినా కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఫ్యాన్ మేనియా తగ్గలేదు. ఆయన సినిమా వస్తే చూడటానికి జనం ఇప్పటికీ ఎగబడుతున్నారు. ఆయన రాజకీయాల్లోకెళ్తే మొన్న భారతదేశ చరిత్రలోనే 21 సీట్లు నిలబడితే 21 సీట్లలో గెలిచి 100% అసలకి సక్సెస్ రేట్ సాధించిన ఒక రాజకీయ నాయకుడు ఎవరున్నారా అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారని చెప్పాలి. అందుకనే ఈ బర్త్‌డే ఎన్ని దాటుకొని, ఇవన్నీ చూసి, ఎన్నో అవమానాలు కోర్చి, ఇక్కడి దాకా రాబట్టి, ఇక్కడ నించోబట్టి, ఆయన ఈ విజయానికి అర్హుడు. ఈ బర్త్‌డేని గవర్నమెంట్ పరంగా ఫ్యాన్స్ కానీ, గవర్నమెంట్ కానీ ఎలా చేస్తుందనేది అందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇంకొక 6 రోజులు మాత్రమే ఉంది పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. చూస్తూనే ఉండండి. శివ మలయాళ స్నిప్పెట్స్‌లో చిన్న కథలు అలా చెప్తా ఉంటాను. ప్రతి ఒక్కటి గమనించండి. మీ ఏమన్నా సలహాలు, సూచనలు ఉంటే కూడా తప్పనిసరిగా నాకు పంపించండి. మా ఛానల్ ద్వారా తెలియజేయండి. మేము పాజిటివ్‌గా తీసుకుంటాం. ఎందుకంటే ఇది నేను ఒక చిరంజీవి గారికి, పవన్ కళ్యాణ్ గారికే కాదు, అర్హత ఉన్న ప్రతి ఒక్క నటుడికి కూడా ఇలాంటి వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా రాసుకొని, డీవేట్ చేసి, అన్నీ డీకోడ్ చేసుకుంటున్నాను. ఏమేమి చెప్పొచ్చు అని. ఒక్కొక్క హీరో గురించి నెక్స్ట్ హీరో వచ్చేసరికి అనేక మంది హీరోలకి జూనియర్ ఎన్టీఆర్‌కి అయ్యుండొచ్చు, రామ్ చరణ్ గారికి అయ్యుండొచ్చు, రజనీకాంత్ గారికి అయ్యుండొచ్చు, విక్టరీ వెంకటేష్ గారికి అయ్యుండొచ్చు, బాలకృష్ణ గారికి, వీళ్ళందరి గురించి కూడా అద్భుతమైన టాపిక్స్ నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నేను వీళ్ళతోనే కలిసి తిరిగాను కాబట్టి, వీళ్ళకి సంబంధించిన అనేక విషయాలు నాకు వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి, అవన్నీ నేను మీ ముందుంచాను. ఇంకొక 6 రోజుల్లో మన ఏపీ డిప్యూటీ సీఎం గారి
బర్త్డే సెలబ్రేషన్స్ జరగబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు, మీ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. ఈసారి డిప్యూటీ సీఎం హోదాలో మీరు జన్మదినం ఎలా చేసుకోబోతున్నారు? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు పవన్ కళ్యాణ్ గారు, వరుఫ్ కళ్యాణ్ బాబు, వరుఫ్ పవర్ స్టార్, వరుఫ్ ఏపీస్ డిప్యూటీ సీఎం గారు. చూస్తూనే ఉండండి, ఇలాంటి అనేక విషయాలు మీ ముందుకు చెప్తూ ఉంటాను. ట్యాగ్ తెలుగులో ఖచ్చితంగా నిఖార్సైన న్యూస్లే వస్తాయి, ఖచ్చితమైన కథలే మీ ముందు ఉంచుతాను. నేను మీ శివ మల్లాల. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ, వీరాభిమానులందరికీ పండగ రోజు దగ్గరికి వస్తుంది. ఇంకొక 4 రోజుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు. ఈ సందర్భంగా మన ఏపీ డిప్యూటీ సీఎం గురించి గతంలో నేను కొన్ని ఎపిసోడ్స్ చెప్పాను శివ మల్లాల స్నిప్పెట్స్ ద్వారా. శివ మల్లాల స్నిప్పెట్స్ చిన్న చిన్న కథలు, ఒక్కొక్క ఆర్టిస్ట్కి సంబంధించినవి, వాళ్ళ లైఫ్లో జరిగిన ముఖ్యమైన సంఘటనలతో పాటు వాళ్ళ కెరియర్లలో ఎలాంటి బ్లాక్ బస్టర్లు సాధించారు, ఎలాంటి సందర్భాల్లో వాళ్ళు ఆటుపోట్లను ఎదుర్కొన్నారు, ఇలాంటి అనేక విషయాలు మీకు చెప్తానే ఉన్నాను. ఇప్పుడు ఒక ఖుషి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆ రేంజ్ హిట్ అందుకోవడానికి ఎంత టైం పట్టింది? ఆ రేంజ్ హిట్ అందుకోవడానికి మాత్రం ఖచ్చితంగా ఒక పుష్కర కాలం పట్టిందనే చెప్పాలి. అంటే దాదాపు 12 ఏళ్ళు అనుకుంటే, మనం ఖుషి తర్వాత ఒక 11 ఏళ్ళు తర్వాత గబ్బర్ సింగ్ లాంటి ఒక బ్లాక్ బస్టర్ వచ్చిన దాకా కూడా పవన్ కళ్యాణ్ కెరియర్లో సినిమాలు చేస్తూనే ఉన్నాడు, కానీ ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ అయితే మాత్రం తగలేదనే చెప్పాలి. ఫ్యాన్స్ అందరూ నిరుత్సాహం ఉన్నా కూడా సినిమాకి అతని ఫ్యాన్ మేనియా పెరుగుతూనే ఉండింది. ఎక్కడా కాంప్రమైజ్ అయ్యేవారు కాదు. ఫ్యాన్స్ అందరూ కూడా అతని సినిమా వస్తుందంటే పండగ వాతావరణం నెలకొనేది. ఆ సినిమా హిట్ ఫ్లాప్ అనేది 2 రోజుల తర్వాత మర్చిపోయేవాళ్ళు. మళ్ళీ తర్వాత సినిమా ఎప్పుడు వస్తుంది అనేది ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. అలాగా ఒక పవన్ కళ్యాణ్ తన లైఫ్ మొత్తం కూడా ఫ్యాన్స్ని మేనేజ్ చేసుకుంటూనే వచ్చారు. అలా అని ఫ్యాన్స్ని విపరీతంగా కలుస్తారు, ఫ్యాన్స్ని విపరీతంగా బుజ్జగిస్తారు, ఫ్యాన్స్కి విపరీతంగా మీట్లు జరిపి ఫ్యాన్స్తోనే 24 గంటలు ఉంటారంటే అది లేదు. అయినా కూడా అతనికి ఉన్న ఒక నిజాయితీ, ఒక హానెస్టీ అనుకోవచ్చు, ఏమైనా అనుకోవచ్చు. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడైతే చిరంజీవి గారి వారసత్వంతో పవన్ కళ్యాణ్ అలాగా చిరంజీవి గారి మాన్యాన్ని తీసుకున్నాడో, అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ఆగలేదు. అలా ఆగకుండా మొత్తానికి సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఒక సినిమా దబాంగ్లోని ఆ కథ మెయిన్ సోల్ని పట్టుకొని ఇక్కడంతా మార్చుకుంటూ గబ్బర్ సింగ్ అనే ఒక సినిమాని తెరకెక్కించడం జరిగింది. ఆ సినిమాకి దర్శకుడు హరీష్ శంకర్. ఆ రోజుల్లో హరీష్ శంకర్ కూడా పెద్ద హిట్లున్న దర్శకుడేం కాదు, కానీ మిరపకాయ లాంటి ఒక బ్యూటిఫుల్ కంటెంట్తోని సినిమాని తెరకెక్కించడంతో హరీష్ శంకర్ పేరు మారుమోగిపోయింది. వెంటనే హరీష్ శంకర్తోని పవన్ కళ్యాణ్ కొలాబరేట్ అయ్యారు. అక్కడి నుంచి బండ్ల గణేష్ కానీ ఆ కాంబినేషను, బండ్ల గణేష్ గారు నిర్మాతగా, పవన్ కళ్యాణ్ గారి హీరోగా, దర్శకుడిగా హరీష్ శంకర్, ఈ ముగ్గురు కాంబినేషన్లో వచ్చిన ఆ సినిమా చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నిలిచింది. అది ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అంటే, ఆ సినిమా తర్వాత దాదాపు ఫస్ట్ 100 కోట్లు సినిమా దాటింది పవన్ కళ్యాణ్ సినిమాలు ఖచ్చితంగా గబ్బర్ సింగ్ అనే చెప్పాలి. ఆ తర్వాత ఇంకా కొన్ని సినిమాలు వచ్చినాయి కానీ మళ్ళీ అంతంత మాత్రంగానే ఉన్నాయి. మళ్ళీ అత్తారింటికి దారేది సినిమా వచ్చింది. ఈ మధ్యకాలంలో 2001 నుంచి 2012 మధ్యకాలంలో అనేక సినిమాలు చేశారు. అందులో 1-2 కొంచెం చెప్పుకోదగ్గవి ఉన్నాయి, కానీ మిగతా అన్నీ కూడా బంగారం, అన్నవరం, వీటన్నిటిని ఫ్లాప్స్ అనలేము, అలాగనే హిట్లు కూడా అనలేము. చాలా మామూలు యావరేజ్ ఫిలిమ్స్. ఏదో కథను పట్టుకొని, ఒక పాయింట్ని పట్టుకొని సినిమాలు తీసుకునే టైం అదంతా కూడా ఏ మాటకు ఆ మాట చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కానీ, పవన్ కళ్యాణ్ కెరీర్కి కానీ చాలా డౌన్ఫాల్ అనే చెప్పాలి. ఎందుకంటే నేను గతంలో చెప్పినట్టు 92 తర్వాత చిరంజీవి గారు 97 దాకా ఒక డౌన్ఫాల్ చూసి 97తో హిట్లర్తో ఒక చిన్న హిట్ కొట్టారు. అక్కడి నుంచి మళ్ళీ తన పందా మార్చుకొని ఆ ఏజ్ పెరుగుతున్న కొద్దీ సినిమాలు ఎలా చేసుకుంటూ వచ్చారో పవన్ కళ్యాణ్ గారు కూడా అలానే చేసుకుంటూ వచ్చి తర్వాత గబ్బర్ సింగ్, తర్వాత కెమెరామెన్ గమ్మతో రాంబాబు, తర్వాత అత్తారింటికి దారేది, అదొక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. మళ్ళీ ఇంకొక 100 కోట్లు ప్లస్ సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారికి అందించారు. ఇలా ప్రతి ఒక్క సినిమాని అలా చేసుకుంటూ అప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్లో ఉన్నారో తెలుసు కదా. ఇంతకంటే బ్లాక్ బస్టర్ హిట్టే ఉంది. ఈ సంవత్సరం 2024 పవన్ కళ్యాణ్ గారికి చాలా స్పెషల్. ఆయన ఫ్యాన్స్కి కానీ, ఆయన చేద్దాం అనుకున్న మంచి పనులతోని ఆయనకి బాగా దగ్గరైన అనేక మంది ఒక్కసారిగా సంబరాలు చేసుకునే టైం మన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు గబ్బర్ సింగ్కి సంబంధించి ఒక టాపిక్ తీసుకొచ్చి చెప్పాను. ఇలాంటి టాపిక్స్ మరికొన్నిటిని మీ ముందు ఉంచుతాను. అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ గారి బర్త్డే రాబోతుంది.
ఫ్యాన్స్ అందరూ కూడా ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉండండి. ఇలాంటి స్నిప్పెట్స్తో అనేక మళ్ళీ మీకు చెప్తానే ఉంటాను. నేను మీ శివ మల్లాల సైనింగ్ ఆఫ్. హాయ్ వ్యూవర్స్, నేను మీ శివ మల్లాల. ట్యాగ్ తెలుగులో శివ మల్లాల స్నిప్పెట్స్ అంటూ రోజుకు కథ చెప్తున్నాను. సినిమా వాళ్ళ గురించి, ఎస్పెషల్లీ వాళ్ళ పుట్టినరోజులు వచ్చినప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి చెప్పాను. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్తున్నాను. ఈ సిరీస్లో భాగంగా ఇంకొక 3 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వస్తుంది. పవన్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఉద్వేగంగా ఎదురు చూస్తున్న క్షణాలు రాబోతున్నాయి ఇంకొక 3 రోజుల్లో. ఈరోజు టాపిక్ ఏంటంటే రాజకీయం. పవన్ కళ్యాణ్కి రాజకీయం చేయటం వచ్చా? పవన్ కళ్యాణ్కి రాజకీయం చేయటం వచ్చు రాదు అనేది మనందరి కళ్ళ ముందు. ఒక పక్క సినిమాలు, ఇంకో పక్క రాజకీయాన్ని, రెండింటిని వేరువేరుగా చూడలేదు. 2 కలిసే ట్రావెల్ చేశారు పవన్ కళ్యాణ్ కెరియర్లో. ఇలా తన కెరియర్లో రాజకీయాల్లోకి రావాల్సిన ఆవశ్యకత ఎప్పుడు వచ్చిందంటే, చిరంజీవి గారు ప్రజారాజ్యం అనే ఒక పార్టీ పెట్టి, ఆ పార్టీలో ఆ యూత్ వింగ్కి ఒక ప్రెసిడెంట్ కావాలి కాబట్టి, ఒక ఆవేశపూరితమైన వ్యక్తి కావాలి, తన సొంత వ్యక్తి అయి ఉండాలనుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చి ఆ పోస్ట్లో కూర్చోబెట్టారు. అప్పుడు కూడా చాలా పరుషంగా మాట్లాడేవారు పవన్ కళ్యాణ్. ఆ మాటలన్నీ కూడా రాజకీయాల్లో అవసరం అనే అంతగా, ఎందుకు పవన్ కళ్యాణ్ అంత ఆవేశంగా మాట్లాడతాడని అప్పట్లో అందరూ అనుకునేటట్టుగా ఉండేవారు. కానీ కట్ చేస్తే తన అన్నయ్య ప్రజారాజ్యం పార్టీ నుంచి పక్కకి వెళ్ళిపోవటం, తర్వాత కాంగ్రెస్ గూటికి చేరటంతో ప్రజారాజ్యం పార్టీతో తనకున్న బంధాన్ని అంతా కూడా పక్క తెప్పించుకున్నాడు. ఇండివిజువల్గా ప్రజల కోసం తాను ఏదన్నా చేయాలనుకున్నాడు. ఏం చేసినా సరే ప్రజలకు దగ్గరగా ఉండాలి, వాళ్ళకి ఏదన్నా మంచి చేయాలని డే 1 నుంచి అనుకోవటంతో ఏం చేయాలనే నిస్సహాయత నుంచి ఎలా చేయాలి అనే దానికి ఒక మార్గం సుగమం చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారితో జట్టు కట్టి జనసేన అనే ఒక పార్టీని మొదట్లో 2014లో జనసేన పార్టీని పెట్టినప్పుడు నేను ఒంటరిగా పోరాడగలను అని చెప్పేసి తనంతా నిరూపించుకోవాలని ఎంతో ట్రై చేశాడు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి సహకారంతో వాళ్ళు మెర్జ్ అయ్యి ఇద్దరు కలిసి పోటీ చేసి చంద్రబాబు నాయుడు గారు పీఠం ఎక్కడానికి ఎంతో ఉపయోగపడ్డారు పవన్ కళ్యాణ్. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని సీట్లు కూడా పోటీ చేస్తారనుకుంటే అసలు ఏ సీట్లు పోటీ చేయకుండానే బీజేపీకి టీడీపీ అలయన్స్లో ఉన్న ఆ పార్టీకి పొత్తుకి సహకరించి అప్పటి వారి రాజకీయానికి, వాడు గెలవటానికి ఎంతో ఉపయోగపడేటట్టుగా ఆయన ప్రవర్తించారు. ఇకపోతే జనసేన 2014లో అసలు ఎక్కడ పోటీ చేయకపోయినా సరే తాను సపోర్ట్ చేసిన పార్టీని గెలిపించుకొని వాళ్ళు సీఎంగా నించున్నట్టుగా ఆ రోజు చేశాడు. కానీ కారణాంతరాల వల్ల 2019లో ఆయన ఇండివిజువల్గా పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకొని జనసేన పార్టీ తరపు నుంచి అన్ని సీట్లకు పోటీ చేసినప్పటికీ కూడా కేవలం 1 సీటే వచ్చింది. 1 సీటు వచ్చేసినప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా ఏకపక్షంగా నీకేముంది 1 సీటు వచ్చినట్టు అని చెప్పేసి వెక్కిరించిన, ఎంతో వ్యక్తిగతంగా కుంగదీసిన, ఏ రోజు కూడా తాను డౌన్ అవ్వలేదు. కానీ 2024కి వచ్చేళ్ళకే కథ మొత్తం మారిపోయింది. 1 సీటు వచ్చిన మనిషి 100% మొత్తం గెలిచేశాడు. భారతదేశ చరిత్రలోనే 100% సీట్లు గెలిచిన ఒక పార్టీ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా జనసేన పార్టీ అని చెప్పదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఎంతో గౌరవంగా పవన్ కళ్యాణ్ గారిని పిలిచి ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ని నియమించి అనేక శాఖలకు సంబంధించిన మంత్రిత్వ పదవులను కూడా ఆయనకు అందించారు. అంత పవర్ఫుల్ ఇతని వల్లే ఈ రోజున అధికారంలోకి మనం వచ్చామని చాలా బలంగా నమ్మారు. ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ పక్కన నించున్నారు. అందువల్ల ఈ రోజున ఈ ఏపీ డిప్యూటీ సీఎం హోదా, ఒక పక్క సూపర్ స్టార్, సూపర్ పవర్ హీరో, అందుకు జనం అందరూ కూడా పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చిపోతారు. ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. ఇకపోతే పవన్ అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. వాళ్ళు జన సైనికుల్లాగా పవన్ కళ్యాణ్ వెంట నించుంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో విషయాలు చెప్పచ్చు. ఇంకొక టాపిక్ రేపొద్దున మీకు చెప్తాను. అది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి శివ మల్లాల స్నిప్పెట్స్ ట్యాగ్ తెలుగులో. నేను మీ శివ మల్లాల.